దేనికి మళ్ళీ ములుస్తాయన ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక మళ్ళీ ఆఫ్ చేసి పెట్టుకుంటావా? ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు. ఓలే రాముడు, గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? 16,000 మంది గోపికలతో సరసం, 8 మంది పెళ్లాలతో కాపురం చేసిన కృష్ణుడు ఎలా వేల్పు, వాడు చెప్పిన గీత మన తల రాత. నా దృష్టిలో భగవంతుని పూజించే వాళ్ళు 2 రకాలు. భయంతో కుదురు చేసేవాళ్ళు, ఆశతో మొక్కేవాళ్ళు. పాపం చేశాం, ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీలో వేసేస్తామనుకునే వాళ్ళు మొదటి రకం. మొక్కితే ఏదో దక్కుతుందని ఆశపడేవాళ్ళు 2వ రకం. నా భూమి నేను సొంతం చేసుకున్నాను కాబట్టి అది పాపం కాదు. భయం లేదు, ఏదో అయిపోవాలనే ఆశ తపన నాకు లేదు. ఈ రామన్న చౌదరి నిన్న జరిగింది మర్చిపోడు, నేడు జరగాల్సింది వాయిదా వేయడు, రేపటి గురించి ఆలోచించడు.